హాయ్ ఫ్రెండ్స్, ఇలా మా ఇంటికాడ ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తారండి. ఫస్ట్ ఇటు పక్కకు కంది చెట్లు, ఇవి మెంతి చెట్లు, ఇవేమో కొత్తిమీర చెట్లు, ఇవేమో ఎల్లిపాయ చెట్లు, ఇవన్నీ ఎల్లిపాయ చెట్లు, అలా బెండ చెట్లు, కల్లగూర చెట్లు, కుంటి కూర చెట్లు, అలా టమాటా చెట్లు కూడా ఉన్నాయి చూడండి గాయస్. మళ్ళా ఇక్కడ అయితే కంది చెట్లు, మళ్ళా ఇది అయితే పారిజాతం చెట్టు, దాని కింద పువ్వులు ఉంటాయి చూడండి. పువ్వులు అవి ఒక పువ్వు ఇవ్వాల మనకు, కానీ ఇవాళ మనకు ఒక్క పువ్వు ఇవ్వమంటారా ఫ్రెండ్స్. అక్కడ ఆలుగడ్డ చెట్లు పెట్టినా నువ్వు లెత్త కనిపిస్తాయి. ఇక్కడ కొన్ని ఆలుగడ్డ చెట్లు ఉంటాయి చూడండి. ఇవన్నేమో అవి ఇది రోజ్ చెట్టు అనమాట, రోజ్ ఫ్లవర్ చెట్టు. ఇది పారిజాతం చెట్టు, ఇదేమో ఇది ఏంటిదంటే గుర్తుకొత్తలేదు. మమ్మీకి ఇది ఏం పువ్వే మర్చిపోయాను. గైస్ మీకు తెలిసి ఉంటాయి కదా, నాకైతే గైస్ అడి దిక్కు బియ్య తీగలు, ఇంకా మందర పువ్వు గైస్. ఇది ఇప్పుడు గుర్తుకొచ్చింది, మా తమ్ముడు చెప్పింది. అడి దిక్కు మొత్తం ఎల్లిపాయ చెట్లు, అన్ని బీర తీగలు, అన్ని గడ్డి జరాన. అక్కడ ఇదైతే మామిడి చెట్టు మాదే, అంత బీర తీగ, కాకర తీగ అని. మళ్ళా ఇటు దిక్కు మనం చూసిందే, ఇటు దిక్కు ఏమైనా చెట్లు చూద్దాం రెడీ. బంతి పువ్వు చెట్టు మధ్యలో ఇదేం చెట్టు, నాకైతే ఏం చెట్టు అనిపిస్తలేదు. ఇక్కడ ఇది మల్లెపూల చెట్టు, బంతిపూల చెట్లు కలిసిపోయింది. ఇది నువ్వుల చెట్టు, ఇది మన ఆరెంజ్ గులాబీ చెట్టు, మళ్ళీ ఇడ పింక్ గులాబీ చెట్టు, రెడ్ కలర్ ఇంత వస్తుంది అనమాట. ఇంత ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నువ్వుల చెట్టు. ఓకే, అక్కడైతే తులసి చెట్టు, మళ్ళీ ఇక్కడ కూడా తులసి చెట్టు. అది పాతది, ఇది కొత్తది. నెక్స్ట్ మనం బయట చూద్దాం. ఫస్ట్ అయితే ఇటుదిక్కు చూద్దాం, మొత్తం గడ్డి ఉంటుంది. ఇదైతే మా నాన్నమ్మ ఇచ్చింది, గుత్తులు గుత్తాయని, మనకైతే తెలియదు దాని పేరు. నెక్స్ట్ ఇక్కడ ఒక రోజ్ చెట్టు ఉంది, కనిపిస్తలేదు అనుకుంటా మీకు. పోవాలంటే కొంచెం భయం అవుతుంది. అటు రోజ్ చెట్టు ఉంది. మళ్ళీ ఇంకా ఇక్కడ శంఖం పూల, బ్లూ కలర్ శంఖం పూల చెట్టు ఉంది. ఇదంతా మనమే అనమాట గడి. మళ్ళీ నెక్స్ట్ ఒక మైదాక్ చెట్టు ఉంది, మైదాక్ కనిపిస్తుంది అనుకుంటాను. ఇక్కడ ఇదే మైదాక్ చెట్టు అనమాట అది. నెక్స్ట్ అంటే మీకు ఏం చెప్పాలంటే ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. రండి 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 రండి. ఇది ఇక్కడ మొత్తం వెరైటీ చెట్లు ఉన్నాయి. ఇదైతే మీకు గోరింట పువ్వు చెట్టు అనమాట. ఇది మిరప చెట్టు. ఇదంతా దొండకాయ చెట్టు అనమాట. ఇంకా మీకు ఇటు సైడ్ గోరింట ఇటు సైడ్ చూసాం, ఇటు సైడ్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటి రోజ్ ఫ్లవర్ చెట్టు, ఆ తర్వాత ఇవన్నీ మిరపకాయల చెట్లే చూడండి. పచ్చిమిర్చి, ఇది
బీరకాయ చెట్టు ఇక్కడ ఒకటి కాస్తుంది చూసారు, బీరకాయ చెట్టు అనమాట. ఇట్లా అన్నీ కాస్తాయి ఇట్లా. ఇక ఇక్కడ మనకు బెండకాయలు అయితే ఫుల్గా వస్తున్నాయి, చూపెడతారండి మన అడిగే. మనకి ఇప్పుడే ఇవన్నీ పెట్టినాం, లేకపోతే గివ్ అయితే ఎప్పటి నుంచి ఉన్నాయి, కానీ ఇప్పుడే గివ్ పెట్టినాం అనమాట. ఎల్లిపాయ చెట్టు మళ్ళా ఎల్లిపాయ చెట్టు, మళ్ళా ఇగో బెండకాయలు ఎంతగా ముద్దిరిపోతున్నాయి. ఇగో ఇదైతే ముర్రైపోయింది. ఇగో ఇది మంచిగానే ఉంది, మరి ఇది చిన్నదే. ఇగో 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 సుశీల గైస్, ఇదైతే బెండకాయ చెట్టు. ఓకే, ఇదంతా కాయలు దాకా తెంపుకొని మంచిగా కట్టుకొని తిన్నామన్నమాట. అసలు కనిపిస్తుంది ఒకటి చిన్నగా కనిపించింది. చూడండి గైస్, మీకైతే కనిపించదు, బ్లర్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఒక్క పువ్వు కూడా కనిపిస్తుంది, ఎక్కడ పోయినట్టు మీకైతే చెప్తే అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ తులసి చెట్టు వరింది అంతే గైస్, మన చెట్లు అయితే అంతే.